మనిషి అడవిలోని మృగాల నుంచి రక్షణకు ఊరిని నిర్మించుకున్నాడు. ఊరిలో కూడా అన్యాయం మాటున మృగాలు వేటాడితే న్యాయం కోసం తిరిగి అడవి బాట పట్టాడు. ఆ అడవిదారిలో వేసిన ప్రతి అడుగు నెత్తుటి మడుగై ఒక్కొక్క ఊరిని పోరాటాల పురిటిగడ్డగా మార్చింది. అలాంటి ఒక ఊరే శ్రీరామగిరి. ఈ కథ ప్రారంభమైంది అక్కడే. सुबह सुबह दिमाग खराब हो गया रा भाई. ఒకటి తమ్ముడు ఏందన్నా పొద్దున్నే డ్యూటీ ఎక్కినావు? క్రికెట్ సీజన్ కదా తమ్ముడు. ఉదయం 6 గంటలైతే ఫోన్లు మాకీ కనెక్షన్ సరిగా లేదు సావా కొడుతున్నారు అనుకో. పెనుపాక పోలీస్ స్టేషన్. తాగి ఊళ్ళోకి వచ్చాడు సార్. నిజమా? అవును సార్, నా పక్కనే ఉన్నాడు సార్. సరే అరే మాణిక్యం తమ్ముడు. బాబాయ్ బాగున్నావా? బాగున్నా. పెద్దోడు బాగున్నాడా? బాగున్నాడు. అవును బాబాయ్, మన ఊర్లో రైతు కూలీ సమస్య తీరిందా? లేదయ్యా. ఈ సమస్యను మనం త్వరగా తేల్చాలి బాబాయ్. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అయ్యా. వస్తాను బాబాయ్, జాగ్రత్త. బాబు. సార్ నన్ను వదిలేయండి. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటారో, నేను సోషల్ వర్కర్ని. నేను సోషల్ వర్కర్ని. ఏంటి సార్ అడవిలో ఆపారు? ఏం వీరస్వామి సార్, పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయాలని మన రూల్ ఉందా? అర్థమైంది సార్. రేయ్ తాడ్పట్రా. సరే సార్. పదా. చెప్తున్నా నీకు ఆగు. ఆగు. త్యాగి కత్తింద పడే చెప్తున్నా కదా. జీవితం ఉద్యమం కోసం, నా ఊపిరి సింగన్నకు అంకితం. లాల్ సలాం, విప్లవం వర్ధిల్లా. షబీర్ భాయ్, ఏందిరా భాయ్? మా కోనేటి వీధిలో కేబుల్ కనెక్షన్ రావట్లేదు భాయ్. పొద్దునేందిరా భాయ్? లేదన్నా, మేము కొంచెం క్రికెట్ బెట్టింగ్ పెట్టుకున్నాం. కొంచెం వీలైతే చూడన్నా. నేను రాను పోరా భాయ్. అన్నా ఏందిరా? కామ్రేడ్స్, ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పురా ద్రోహి. అదే ఒక విప్లవకారుని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా?
ఊరి గోళాన్ని సృష్టించినంత కష్టమరా. అలాంటి వాడిని ఒక 5,000 అమ్మేశావు కదరా. వీడు చేసిన తప్పుకి ఏంటి దండన? నీలాగా డబ్బుకు కకృతిపడి విప్లవకారుల్ని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠం కావాలి. త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు. తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి. అలాగే కామ్రేడ్. లాల్ సలాం. సార్ 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 హెచ్చరిక: డబ్బులకు అమ్ముడిపోయే ఊరుకుక్కలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోర్టులో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరే అండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దున ఎలా వచ్చారు? అదే ఈశ్వరా, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వరా. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా 50 రూపాయలు పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా? చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఒక గంటకి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద.